చూడడానికి సేమ్ వాటర్ ట్యాంక్ లాగానే కనబడుతుంది, కానీ లోపల చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. కథ పాడుగాను మనోడు ఫస్ట్ టైం వచ్చిండు మన సురేష్, అంటే టూర్ కు ఫస్టే మనోడు, బీచ్ చూసుడు కూడా ఫస్టే. ఫుల్ ఎంజాయ్ అవుతాడు మనోడు. మానేపల్లి శేఖర్ మాకు వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫర్, స్కిల్స్ నెక్స్ట్ లెవెల్లో చెప్తాడు. మన ఫోటో ఎట్లా తీస్తా అనిపిస్తుంది ఒక మూమెంట్ అట్లుంటుంది మనది. బ్యాక్ సైడ్ లా చూసుకోవచ్చు, అలా ఎత్తానే ఘోరంగా వస్తాయి. అటు సైడ్ పోయినాం అనుకో మొత్తం పాకురు ఉన్నది, జారి కింద పడ్డామంటే మన తలకాయ వాళ్ళు కూడా ఏదో ఒకటి అవుతుంది. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో మనమైతే పాండిచ్చేరిలో ఈరోజు డే 2. ఈరోజు అయితే మనం ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తున్నామంటే, ఫస్ట్ మనం రాక్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం, తర్వాత ఫ్రెంచ్ కాలనీ, నెక్స్ట్ తర్వాత ప్యారడైజ్ బీచ్ ఉంటుంది లాస్ట్కు. సో ఇప్పుడైతే మన వాళ్ళందరూ వెళ్తున్నారు రాక్ బీచ్కి. రాక్ బీచ్ ప్రొద్దున చూస్తే వ్యూ చాలా బాగుంటుంది అంటాను, అందుకే మనం అయితే ఇప్పుడు ఫస్ట్ రాక్ బీచ్ దగ్గరికి వెళ్తాం. సో ఇంకా కొందరు రాలేదు, మనోడు తమ్ముడు గింట దాము మనోళ్ళు రాలే, కొందరు ఎన్నుకున్నారు. ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతాం. పొద్దున రాక్ బీచ్ దగ్గర లొకేషన్స్ చాలా బాగుంటాయి, ఫొటోస్ మంచిగా వస్తాయని మనోళ్ళు అన్న వల్లే మళ్ళీ పోతున్నాం. నిన్న పోయినాం కానీ నిన్న ఎండ కొట్టింది, ఫొటోస్ సరిగా రాలేదు. ఇప్పుడు అందుకే మళ్ళీ ప్రొద్దున్నే వెళ్ళిపోతాను. ఇక ఒక్కొక్కరు అయితే మామూలుగా తయారు కాలేదు ఫోటోల కోసం, ఘోరంగా తయారైండు మా వాళ్ళు. సో ఈరోజు అయితే మనము 3 ప్లేసెస్ కవర్ చేస్తాం. ఫస్ట్ రాక్ బీచ్, తర్వాత ఈవినింగ్ ప్యారడైజ్ బీచ్, మధ్యాహ్నం ఫ్రెంచ్ కాలనీ. సో 3 ప్లేసెస్ కవర్ చేస్తాం. సో చూద్దాం ఈరోజు లాగ్ ఎట్లా వస్తుంది అనేది. నిన్నైతే మనోడు తీసిండు ఫస్ట్ లాగు, ఈరోజు అయితే మనం తీస్తాం. సో అక్కడికి పోయినాక మనం మళ్ళీ వీడియోని కంటిన్యూ చేద్దాం. చెప్పు శేఖర్, ఎలా ఉంది పాండిచ్చేరి ట్రిప్ మాత్రం మామూలుగా లేదు. అంతేనా? ఒక థ్రిల్, ఒక ఎమోషనల్, అది వేరే లెవెల్లో ఉంది. అన్ని మిక్స్ అయి ఉన్నాయా? అన్ని మిక్స్ అయి ఉన్నాయి. మనోళ్ళు అయితే వేరే డ్రీమ్లోకి వెళ్ళిపోయారు. ఇక మనోళ్ళు ఎక్కడికంటే అక్కడికి నడుచుకుంటూనే పోతాను, ఎందుకంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లోనే మనకు బీచులు ఉన్నాయి కాబట్టి. ఇక ఆటోలకు మేము డబ్బులు పెడతాం అంటారు కదా, మనోళ్ళు ఎక్కిపోతాను. నిన్న అయితే మనోళ్ళు స్కూబా డ్రైవింగ్ కాడికి 2 కిలోమీటర్లు నడిపించింది ఎండకు, మళ్ళా అది ఘోరం. ఇక ఇప్పుడైతే మనం రాక్ బీచ్ దగ్గరికి వెళ్తాం. ఇక నడుచుకుంటేనే ఇక మనోళ్ళు అయితే ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అరే మాట్లాడదా ఆటో? మరి మాట్లాడలేదు. చాయ్ ప్రొద్దున్నే ఒక చాయ్ తాగినామంటే ఇక వేరే ఉంటుంది ఫీలింగ్. చాయ్ తాగి వెళ్ళిపోదామంటాను మనోళ్ళు బీచ్ దగ్గరికి. మనం అయితే ఇక్కడ చాయ్ తాగుతున్నాము. ఇది ఎక్కడ ఉన్నదంటే మనకు రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది పాండిచ్చేరిలో. సో రాయల్ కాఫీ టీ అని. మనం అయితే ఇక్కడ ప్రొద్దున్నే కొంచెం చాయ్ తాగి మనం రాక్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. గాయస్ మనోడిగో సో గాయస్ మనమైతే చాయ్ తాగా ఇప్పుడే మనం రాక్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మనం ఎక్కడికి పోయినా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఎందుకంటే మన వాళ్ళు అయ్యే పైసలు మనకు బిర్యానీకి అయితే కదరా అంటారు. మళ్ళీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంటే ఆటోమేటిక్గా నడుచుకుంటూ వెళ్ళిపోకటే. ఇది గమ్మతున్నది గాయస్, ఎందుకంటే ఇది ట్యాంక్ లెక్కలే ఉన్నది కానీ ఇలా రూమ్స్ ఉన్నాయి పాండిచ్చేరిలో. ఇది వాటర్ ట్యాంకా లేకపోతే ఇది ఏంది అన్నది అర్థం అయితే లేదు అసలు. చూడడానికి సేమ్ వాటర్ ట్యాంక్ లాగానే కనబడుతుంది, కానీ లోపల కంపార్ట్మెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. కథ పాడుగాను మనకు పాండిచ్చేరిలో అయితే చాలా బీచెస్ ఉంటాయి, కానీ మనం రాక్ బీచ్, ప్యారడైజ్ బీచ్ ఇవి 2 మాత్రమే కవర్ చేస్తున్నాం. సో మిగతాటిని స్కిప్ చేస్తున్నాం. రాక్ బీచ్ అయితే నిన్న చూసినాం, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కూడా నిన్న చూసినాం. అది ఫస్ట్ లాగ్లో వస్తుంది, మన తమ్ముడు తీసిండు. ఈరోజు అయితే ఇంకా చెప్పినా కదా ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్తామని సాయంత్రం. సో ఇప్పుడైతే రాక్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పొద్దుపడక ముందు పోతే ఫోటోలు దిగితే మంచిగా వస్తుందని మన వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోతారు. సో నిన్నైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో చాలామంది బోట్ రైడింగ్ చేసిండు. శేఖర్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోట్ రైడింగ్ ఎట్లుండే? వాటర్ వాటర్లో ఫీల్ వేరే వస్తుంది. అంతేనా? ఉంటే అది అలల మీద మామూలుగా ఉండదు. అంతే అంటవా? సో ఇక్కడికి చాలామంది ఫారినర్స్ కూడా వస్తారు. నిన్న కొంతమంది కనబడ్డారు. పాండిచ్చేరి అంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కదా,
సో ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ శాతం మంది వస్తారు ఇక్కడికి చూడటానికి. ఫైనలీ మనమైతే రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు అయితే మార్నింగ్ చాలామంది వచ్చిండ్రు మనతో పాటు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. సో ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడే. ఇక్కడ చాలా చక్కగా ఉంది లొకేషన్. మార్నింగ్ టైంలో మంచిగా ఉంటుంది అయితే వచ్చినాం. సో ఫుల్ మంది ఉన్నారు ఘోరంగా. అబ్బాబాబా ఏముంది మామ, లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సో ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉన్నది. సో ఫైనల్లీ మనమైతే రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇటు సైడు రోడ్ ఉంది కదా, కొందరు అటుకి వాకింగ్ చేస్తారు. ఇటు సైడ్ కూడా ఒక రోడ్ ఉంది చిన్నది. అదే మన వాళ్ళు ఎడబోయిన రైట్కి వచ్చిండ్రా. సో గాయస్ అటుకే సైడ్ అయితే కొందరు వాకింగ్ చేస్తారు. అటుకే అయితే రోడ్ ఉంది. ఇటు సైడ్ కూడా బీచ్ పక్కన నుంచి చిన్న రోడ్ ఉంది. ఇప్పుడైతే వ్యూ అయితే ఈ విధంగా ఉంది రాక్ బీచ్ దగ్గర. ఎక్సలెంట్ ఉంది, చాలా కూల్గా మంచిగా ప్రశాంతంగా ఉన్నది. సో అక్కడైతే కొందరు మనోళ్ళు ఫోటోలు దిగుతాను, స్టిల్స్ ఇస్తాను. ఇంకా మనోళ్ళు కూడా ఇక్కడ కొందరు ఉన్నారు. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. నిన్న సాయంత్రం టైంలో వచ్చినాం, అంటే కొంచెం రెండింటికి వచ్చినాం. ఎండ బాగా కొట్టింది, అంత ఫోటోలు సరిగ్గా రావట్లేదు అని వెళ్ళిపోయినాం. ఇప్పుడే పొద్దు ఓడుస్తుంది మామ. ఇప్పుడు అలలు అయితే కొంచెం చాలా తక్కువ వస్తాయి, సాయంత్రం టైంలో ఎక్కువ వస్తాయి. ఇప్పుడు కొంచెం గాలి తక్కువ ఉంటుంది కదా. సో అటుకే సైడ్ చూడొచ్చు, ఒక అది బ్రిడ్జి ఉంది మామ. అక్కడ బ్రిడ్జి కట్టింది, కానీ డ్యామేజ్ అయింది అక్కడక్కడ. సో నిన్న అటుకే సైడ్ పోయినాం మేము. సో వ్యూ అయితే ఇక్కడ రాక్ బీచ్ దగ్గర ఈ విధంగా ఉంది. మొత్తం ఇక్కడ పక్కకు మొత్తం బండలే ఉంటాయి, నల్లరాతి బండలు ఘోరంగా. వెంకీ హాయ్ చెప్పు. సురేష్. సో ఇక్కడ రాక్ బీచ్ దగ్గర అయితే ఈ విధంగా ఉంటుంది. చాలామంది అటైతే జాగింగ్ చేస్తాను. అక్కడ అలలు మాత్రం ఘోరంగా వస్తానే మామ. సో మార్నింగ్ వ్యూ అయితే ఇక్కడ రాక్ బీచ్ దగ్గర ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే ఇంతవరకు ఎక్కింది, పొద్దెక్కింది. లొకేషన్ అయితే ఈ విధంగా ఉన్నది. అలలు మాత్రం ఘోరంగా వస్తున్నాయి. ఇటు సైడ్ బండలున్నాయి కదా, ఘోరంగా సౌండ్ వస్తుంది గుద్దుతే. ఇక్కడ మనోళ్ళు అయితే ఫోటోలు దిగుతాను. ఇప్పుడు మంది అయితే చాలా తక్కువ ఉన్నారు, అంటే సాయంత్రం టైంలో ఎక్కువ మంది ఉంటారు, ఇప్పుడు మంది తక్కువ ఉన్నారు. ఫోటోలు దిగడానికి అయితే మస్తు ఇప్పుడు ఫ్రీ ఉంటుంది టైం, ఎక్కడంటే అక్కడ దిగచ్చు. సాయంత్రం టైంలో మాత్రం ఇదంతా మొత్తం అక్కడ నుంచి అయితే అక్కడి వరకు ఫుల్ జనాలు ఉంటారు, కొంచెం ఇబ్బంది అవుతుంది. మొత్తం మనోళ్ళు అయితే ఫోటోలతో అయితే బిజీ ఉన్నారు. అక్కడ కొందరు దిగుతాను ఫోటోలు, ఇక్కడ మనోడు దిగుతాడు. సో అక్కడ బ్రిడ్జ్ ఉంది, అక్కడ నుంచి అక్కడి వరకు కట్టిండు. నిన్న కొన్ని షిప్పులను కూడా చూసినాం మామ. నిన్న అక్కడ అయితే ఒకడు చేపలు పట్టేటోళ్ళు, వాళ్ళకు లైఫ్ జాకెట్లు లేకుండా ఏం లేకుండా అల్లనే తిరుగుతుండే. అది ఘోరమైన రిస్క్ పని, వాళ్ళ గుండె ధైర్యమే వేరు. మరి మనమైతే ఉచ్చబడుతుంది మనకైతే. ఈ విధంగా ఉంది ఇప్పుడైతే. సో బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు, అలలు ఎత్తు వస్తాయి, ఘోరంగా వస్తున్నాయి. ఇక్కడ వరకు వస్తున్నాయి, ఈ బండల వరకు. ఈ బండల మీద మనం ఫోటోలు దిగచ్చు, కానీ బండలు ఇక్కడి వరకే దిగచ్చు. అటు సైడ్ పోయినామనుకో మొత్తం పాకురు ఉన్నది, జారి కింద పడ్డామంటే మన తలకాయ వాళ్ళు కూడా ఏదో ఒకటి అవుతుంది. సో ఎవరన్నా బీచ్కి వచ్చినప్పుడు కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మనకు పాకురు ఎక్కడి వరకు అయితే ఉండదు అక్కడి వరకే ఫోటోలు దిగాలి. అటు దాటినామనుకో స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, కింద పడితే దెబ్బలు అవుతాయి. ఎందుకంటే ఇవి బండలు కదా, మొత్తం రాక్ బీచ్ అంటే మొత్తం నల్లటి బండలే ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. అటు సైడు చూసుకోవచ్చు, మొత్తం అందరు ఫుల్ మంది ఉన్నారు. వాకింగ్ వచ్చిలేము, జాగింగ్ చేస్తాను, కొందరు వాకింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. పొద్దున్నే బీచ్కి వస్తే మాత్రం ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ కొందరు ఫోటోలు దిగుతాను. మనం కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత మనం ఫ్రెండ్స్ కాలనీకి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని సాయంత్రం టైంలో ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఇక్కడ ఈ విధంగా ఉంది లొకేషన్, చూసుకోవచ్చు. మంచిగా ప్రశాంతంగా ఉంది, కూల్గా. సో నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చిండు మన సురేష్, అంటే టూర్కు ఫస్టే, మనోడు బీచ్ని చూసుడు కూడా ఫస్టే. అరే సురేష్ ఎట్లా అనిపిస్తుంది చెప్పవరా? ఫుల్ ఎంజాయ్ అవుతాడు మనోడు, ఎందుకంటే అసలు ఇంత వాటర్ని ఎప్పుడు చూడలేదట మనోడు. వాగులల్లో గోదావరిలో చూసిండు కానీ బీచ్లలో చూడలేదు. ఈ అలలకు మనోడు ఫిదా అవుతాడు. మానేపల్లి శేఖర్ మాకు వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫర్, స్టిల్స్ నెక్స్ట్ లెవెల్లో చెప్తాడు. మన ఫోటో ఎట్లా తీస్తా అనిపిస్తుంది ఒక మూమెంట్ అట్లుంటుంది మనది.
మనోడు ఫోటోలు తీస్తే అసలు ఎంత పెద్ద ఫోటోగ్రాఫర్ అయినా పనిచేయడు, అట్లుంటాయి స్టిల్స్. వెంకీ ఫోటోలు మంచిగా తీయడు శేఖర్. స్టార్టింగ్ లో అక్కడి నుంచి ఎంటర్ అయినాము, అక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటే ఇట్లా ఇక్కడ వరకు అయితే వచ్చినాం. సో ఇక్కడ నుంచి కొన్ని బండలు అయితే అక్కడ వరకు వేసి ఉన్నాయి ఫోటోలు దిగడానికి లోపలికి. అక్కడ కొందరు మన వాళ్ళు ఫోటోలు దిగుతారు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నదని చెప్పిన కదా, అక్కడి వరకు ఉంది బ్రిడ్జి, కానీ మధ్యలో డ్యామేజ్ అయింది. అంటే ఆ బ్రిడ్జ్ పూట ఎక్కి అక్కడి లాస్ట్ వరకు పోవచ్చు, వ్యూ పాయింట్ వరకు, కానీ కొంచెం రిస్క్ ఉంటుంది మనకు. ఎందుకని ఇక మనం అయితే పోతలేము. ఇక్కడ కొన్ని పడవలు ఉన్నాయి, అంటే ఇవి జిమ్మలు పట్టే వాళ్ళవి. సో మన వాళ్ళు అయితే రెడీ చేస్తాను, లోపలికి వెళ్తారు ఇప్పుడు కొద్దిసేపు అయితే. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాలి. కొంచెం ఎండ కూడా ఇక ఎక్కువ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. ఇక చెమట కూడా వస్తుంది, ఫొటోస్ బాగా రావు. ఇప్పుడు మనం ఇది కంప్లీట్ చేసుకొని ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాలి. సో గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. కొంచెం ఎండ కొడుతుంది, చెమట వస్తుంది. ఇక మన వాళ్ళు అయితే ఫోటోలు దిగుడు బంద్ చేసి చలో ఇప్పుడైతే మనం కొంచెం టిఫిన్ చేద్దామని అయితే వెళ్ళిపోతాం. రాక్ బీచ్ దగ్గర నుంచి కూడా కొంచెం ఎక్కువనే అయింది, ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఇక వెళ్ళిపోతాను. కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ మనం ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళిపోవాలి. లొకేషన్ అయితే ఈ విధంగా ఉన్నది ఇప్పుడు. సో రాక్ బీచ్ దగ్గర అయితే రోడ్ అని చెప్పిన కదా, ఇట్లా కూర్చోవడానికి పక్కగా కొన్ని టేబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి అయితే మొత్తం బీచ్ అక్కడ లాస్ట్ వరకు అయితే ఉంది రోడ్డు. మార్నింగ్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అయితే. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను టిఫిన్ చేసి, తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో ఇటు సైడ్ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ విధంగా ఉన్నది. కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇటు సైడు. సో ఫైనలీ మనం ఎంటర్ అయిన పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడి నుంచే మళ్ళీ మనం ఎగ్జిట్ అవుతున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, విగ్రహం చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోతున్నాం.